తెలుగు న్యూస్ నేను భవానీ చంద్ర. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొగాకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19న ఒంగోలులో నిర్వహించే భారీ ట్రాక్టర్ ర్యాలీని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి కింటకు 16,000 కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రత్యేక నిధులతో ఎస్టీసీ పొగాకు బోర్డు ఉత్పత్తిదారుల సమైక్య మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టి రైతులను రక్షించాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరల కోసం జరిగే ట్రాక్టర్ ర్యాలీలోని రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని కదిలించాలంటే మనం బాగానే దాదాపుగా వచ్చినట్టే నాకు తెలిసి 700 మంది గుంటూరు వచ్చారు. కానీ వాళ్ళకి సరిపోలా సంఖ్య. అధికారులు కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత క్వాలిటీ పొగాకు పోయిన సంవత్సరం లేని క్వాలిటీ సంవత్సరం ఉంది కదా, కానీ పోయిన సంవత్సరం కొన్న పొగాకు ఈ సంవత్సరం కొనటంలా. నాకు అల్లది కావాలా అంటున్నాడు కదా, 21 దాకా. కానీ అదే పొగాకు మళ్ళీ వాళ్ళ 1500కి పడిపోయిందంటే కారణం ఏంటి? ఇది మార్కెట్ మాయాజాలం. పొగాకు కంపెనీలు గొప్ప 4-5 కంపెనీలు ఇక్కడ వేరు 18 కంపెనీలు పాల్గొని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంటుంది. ఇది మా పని కాదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు అసలు ఇక్కడ ఉద్యోగం